హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు చేయబోతున్నారు. ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అంటే ఈ వీడియోలో మీరు క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనకి ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మొదటగా మనం ఫస్ట్ అయితే కొన్ని రూల్స్ అయితే చూద్దాం. అసలు రైతు రుణమాఫీకి ఉండేటువంటి రూల్స్ ఏంటి, నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ ఏంటో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రైతు రుణమాఫీ ఉండాలి రావాలి అంటే ఈ 2 లక్షల వరకు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వారికే ఈ యొక్క రైతు రుణమాఫీ రావడం జరుగుతుంది. అయితే చాలామందికి రేషన్ కార్డు లేదు, మాకు ఎలా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా రుణాలు పొందిన వారు, రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖరుడు ఉన్న కాలంలో కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికే చేయడం జరిగింది. అదేవిధంగా రెన్యువల్ చేస్తే అంటే ఇప్పుడున్న కొంతమంది డౌట్స్ ఏంటంటే ఎవరికైతే లోన్ కలిగి ఉన్నారో వారు మళ్ళీ రెన్యువల్ అంటే వడ్డీ కలిపి మళ్ళీ రెన్యువల్ చేస్తే రుణమాఫీ అవుతుందా లేదని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొకటి తెరాస ప్రభుత్వంలో మాకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయ్యింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందా లేదా, ఒకవేళ ఆల్రెడీ 1 లక్ష అయింది కాబట్టి ఇంకొక లక్ష మాత్రమే అవుతుందా అని చెప్పి ఇటువంటి డౌట్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తెరాస ప్రభుత్వంలో ఆల్రెడీ రూ. 1 అయిపోయింది, అది అక్కడితోటే ఎండ్ అన్నట్టు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు పెట్టిన షరతు ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, అది కూడా ఒక కాలం అంటే ఏకకాలంలో అంటే ఒకేసారి విడుదల చేయడానికే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నేమ్ తోటి ఫస్ట్ ఫరం రిజిస్ట్రేషన్ చేసి దాని నుంచి రుణాలు పొంది సుమారు ఒక 30,000 కోట్ల రుణాలు తీసుకొని ఆ కార్పొరేషన్ నుంచి అంటే ఒక కార్పొరేషన్ నేమ్తో రుణాలు పొందాలని చూస్తున్నారు. సుమారు 32,000 కోట్ల వరకు అవసరాలు పడుతున్నాయి. 30 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు దీనికి సంబంధించి. సో 2 లక్షల వరకు రుణాలను అయితే ఒక రేషన్ కార్డుకి ఒక రేషన్ కార్డుకి 2 లక్షల వరకే ఉంటుంది. అట్లా మీకు రేషన్ కార్డులు ఇప్పుడు మీ ఫాదర్ పేరు మీద ఒక రేషన్ కార్డు ఉంటే అతనికి 2 లక్షలు ఉంటే అతనికి రుణమాఫీ అవుతుంది. మీ పేరు మీద ఉండి 2 లక్షలు ఉంటే 2 లక్షలు రుణమాఫీ అయితే అవుతుంది. అంటే ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. అంటే ఏదైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా మేము లోన్స్ తీసుకున్నాము అంటున్నారు. కాంగ్రెస్ అయితే December 7న మనకి అధికారంలోకి వచ్చింది కాబట్టి December 7 కంటే ముందు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ రుణమాఫీ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. కొంతమందికి ఏం డౌట్ అంటే గోల్డ్ లోన్స్ మాఫీ అవుతున్నాయా, చాలామంది గోల్డ్ లోన్స్కి అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్ పెట్టి చాలామంది లోన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ లోన్స్ అన్నీ మాఫీ చేస్తారా లేకపోతే యథావిధిగా ఉంచుకోవాలా, ఇటువంటి డౌట్స్ అడుగుతున్నారు. సో వాటికైతే మాఫీ అయితే అవ్వదండి. ఎవరైతే క్రాప్ లోన్స్ తీసుకుంటారో అంటే కేవలం అగ్రికల్చర్ కోసం క్రాప్ లోన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది. అంటే మార్టిగేజ్ లోన్ తీసుకున్న వారికి అదేవిధంగా గోల్డ్ లోన్స్ తీసుకున్న వారికి మాఫీ అయితే ఉండదు. ఏకకాలంలో చేయడం జరుగుతుంది. ఉన్న లోన్ కూడా మళ్ళీ లోన్ తీసుకోవచ్చా, 2 లక్షల కంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, సుమారు మనకు కొంత టైం తీసుకొని చేస్తామన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ అయితే చేసేటప్పుడు మన రుణమాఫీ అయిపోయిన వెంటనే మళ్ళీ లోన్ తీసుకోవచ్చు అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే మళ్ళీ లోన్ కూడా సదుపాయం కల్పించడం జరుగుతుంది. 2 లక్షల కంటే లోన్ ఎక్కువగా ఉంటే కట్టాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకి లింక్ ఏంటని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ ఉన్న వారికి ఉంటుంది కాబట్టి అంటే ఖచ్చితంగా వారికి మాత్రమే ఈ పథకం చేరే విధంగా చేస్తున్నారు. పెన్షనర్స్కి ఐటీ లేని వారికి రేషన్ కార్డు లేదు వారికి మరి రుణమాఫీ అవుతుందా, సో ఇక్కడ ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమే చేస్తారు. ఇప్పుడు అప్పు తీసుకుంటే రుణమాఫీ అయ్యే ఛాన్స్ ఉందని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అప్పు తీసుకుంటే అవ్వదండి. వాళ్ళు ఒక సమయం అయితే మనకి ఇస్తారు. ఆ సమయం కంటే ముందు తీసుకున్న లోన్స్కి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ ఉంటుంది. ఇప్పుడు నాకు 1,80,000 వడ్డీ అసలు తీసుకున్నాను, 25,000 వడ్డీ ఉంది, కడితే ఏమైనా మాఫీ అవుతుందా అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం చెప్పే విషయం ఏంటంటే 2 లక్షల వరకు చేస్తాము. మీరు ఇప్పుడు వడ్డీ కట్టొచ్చు కట్టకూడదు అనేది ఎవరు చెప్పలేము. ఆ సమయానికి 2 లక్షల వరకు అప్పు ఏదైతే మీ తరపున ఉంటుందో వడ్డీ కానీ అసలు కలిపి 2 ఉన్నా కానీ 2 కలిపి 2 లక్షల వరకు ఉంటే 2 లక్షల వరకు మాఫీ చేశాము. అంతకంటే ఎక్కువగా ఉంటే మీ నుంచి కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే కడితే మాత్రం ఆ కట్టిన డబ్బులు రిటర్న్ రావు. ఒకవేళ 1,80,000 అసలు ఉండి 25,000 వడ్డీ వస్తే మీరు 25,000 వడ్డీ కట్టేసిరు, రేపు రుణమాఫీ 2 లక్షలు అవుతే ఈ కట్టిన 25,000 మాత్రం
రీఫండ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా అప్పుడు 1,80,000 వరకే మాఫీ అవుతుంది. సో కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చిన తర్వాతనే రుణమాఫీ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఆల్రెడీ మనకు రుణమాఫీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల చేయలేకపోతున్నాం ప్రస్తుతం. సో ఇది అయిపోయిన 15 రోజుల తర్వాత దీనిపై ఖచ్చితంగా సమాచారం ఇస్తూ చేస్తాం. ఆల్రెడీ 5 గ్యారంటీల్లో మనకి మ్యాక్సిమం గ్యారంటీస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కేవలం గృహలక్ష్మి సంబంధించినటువంటి రూ. 2,500 సంబంధించి ఇంకా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. అదొక్కటే అయితే ఉన్నది ప్రస్తుతం అయితే. ఇంకొక విషయం ఏంటంటే నాకు రూ. 1,00,000 రుణమాఫీ రాసి ప్రభుత్వంలో అయింది. ఇప్పుడు మళ్ళీ 2,00,000 అవుతుందంటే అవుతుంది. రైతు రుణమాఫీకి ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి లిమిట్ అయితే పెట్టే అవకాశం అయితే లేదండి. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ సంబంధం లేదు. కేవలం అమౌంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కేవలం 2,00,000 రూపాయల వరకు మీరు తీసుకున్న డబ్బులపైనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు గమనించుకున్నట్లయితే కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. మొదటగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి ఆ కార్పొరేషన్ నుంచి సుమారు ఎంత ఒక 32,00,000 లోన్స్ తీసుకోవాలని 32 ల్యాక్స్ క్రోర్స్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారు. సో 32,00,000కి సంబంధించి తీసుకొని ఇక్కడ ఏంటంటే 32,000 కోట్లు 32,000 క్రోర్స్ లోన్ తీసుకోవాలి. టోటల్గా 30,000 మంది దీనికి లబ్ధిదారులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తీసుకున్న 32,000 కోట్లు ఒకే విడుదల చేయకుండా మొదటగా ఫస్ట్ ఒక 20,000 కోట్లు తీసుకొని కొంతమందికి మాఫీ చేయాలి. ఆ తర్వాత ఈ 20,000కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వివిధ శాఖల్లో వచ్చేటటువంటి ఇన్కమ్ని ఇక్కడ కొంచెం డైవర్ట్ చేసి ఇంట్రెస్ట్ లాగా క్లియర్ చేయాలి అని భావిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి అప్పులుగా తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఈఎంఐ పద్ధతిలో పెట్టుకొని ఈ లోన్ క్లియర్ చేస్తే నెక్స్ట్ జనాలకి బడెన పడదు అన్న ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో చేసింది. ఇప్పుడు కూడా అట్లనే చేసే దిశగా అడుగులు అయితే వేస్తున్నట్లు వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎన్ని ఎకరాలు అనేది అయితే లిమిట్ అయితే ఉండదండి. ఖచ్చితంగా ఆ డబ్బులకు మాత్రమే ఉంటుంది. 2,00,000 పైన తీసుకున్న వారికి రుణమాఫీ ఉంటుంది. అంటే కొంతమందికి డౌట్ ఏదంటే 2,20,000 తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి. దానికి ఒక 50,000 వడ్డీ అయింది. ఇప్పుడు ఏంటంటే గతంలో ప్రభుత్వం 99,999 రూపాయలు తీసుకున్న వారికే అని చెప్పి అన్నది గతంలో. ఇక్కడ అట్లా లేదండి. ఈసారి ఏంటంటే 2,00,000 పైన తీసుకున్న సంబంధం లేదు. బట్ 2,00,000 వరకే ప్రభుత్వం నుంచి మాఫీ లభిస్తుంది. మిగతా అమౌంట్ మాత్రం ఖచ్చితంగా మీ సొంతంగా పే చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు లోపు తీసుకున్న వారికి ఉంది. ఆ పైన తీసుకున్న వారికి ఇవ్వలేదన్నట్టు. అంటే 1,20,000 తీసుకున్న వారికి ఇస్తే అప్పుడు ఇచ్చి ఉంటే ఏమైంది 20,000 రైతు నుంచి కట్టించి 20,00,000 వాళ్ళకి మాఫీ చేసేవాళ్ళు. కానీ అట్లా చేయలే గతంలో. కేవలం 99,000 రూపాయల కంటే తక్కువ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే చేయడం జరిగింది. సో ఈసారి అయితే అలా కాదు, చాలా చేంజెస్ తీసుకొచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే గోల్డ్ లోన్స్కి మార్టిగేజ్ లోన్స్కి అయితే మాఫీ అయితే ఉండదండి. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. చాలామంది పదే అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి నేను వీడియోలో సెకండ్ టైం కూడా రిపీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గోల్డ్ లోన్స్కి మార్టిగేజ్ లోన్స్ తీసుకున్న వారికి మాఫీ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇవి తీసుకున్న వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సందేహం అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాను. కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇవ్వబోతారో కూడా మన ఛానల్ నుండి త్వరలోనే ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతాను. ప్రస్తుతం అయితే దానిపై అయితే ఎటువంటి ఆలోచన లేదని కూడా ప్రభుత్వం చెప్పింది. కొంత సమయం తీసుకొని అందరికీ వెసులుబాటు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది మొత్తానికైతే రైతు రుణమాఫీ 2,00,000 రూపాయల వరకు ఏకకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయబోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.